హలో అండి, హమదాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి పప్పు చిక్కుళ్ళు టమాటా అండి. చాలా టేస్టీగా చేసి చూపించబోతున్నాను. ముందుగా నేను ఒక 1/2 kg చిక్కుళ్ళు తీసుకున్నాను. నీట్గా శుభ్రం చేశాను. వాటిలో పచ్చ పురుగులు ఉంటే చూసుకోండి. 1కి 4 సార్లు పురుగులు ఉంటే చూసుకుని వాటిని శుభ్రం చేసుకోండి. నేను అలా కాయలుగానే ఉంచాను. ఇలా చేస్తే మా ఇంట్లో బాగా ఇష్టంగా తింటారు. వాటిలోకి ఉల్లి, పచ్చిమిర్చి, కొంచెం వెల్లుల్లి, అలానే కొంచెం తాలింపు దినుసులు తీసుకోండి. అలానే కొద్దిగా కొత్తిమీర తీసుకోండి, కొంచెం కరివేపాకు అన్నమాట. అంతేనండి. టమాటాలు ఒక 3 తీసుకున్నాను. వీటిని నేను 2 టీ గ్లాసులు వాటర్ పోసి అలా ఉడకబెట్టాను. ఇందులోని వాటర్ మాత్రం బయటికి తీసేయొద్దు. ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు వాటిని ఉడకబెట్టండి. ఉడకడానికి కూడా ఎక్కువ టైం పట్టదు. చూడండి, అవి ఉడికినవో లేవో ఒక్కసారి అలా టెస్ట్ చేసుకోండి, మనకు తెలిసిపోతుంది. మనం చిక్కుళ్ళు ఉడికేటప్పుడు మాత్రం వాటర్ తీసి పారబోయొద్దు. అలానే కొంచెం ఆయిల్ తీసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూను పచ్చెనపప్పు, అలానే కొంచెం సాయపప్పు, కొంచెం జీలకర్ర, ఇవి తాలింపు అనేది దోరగా వేయించండి. ఇది వేగుతూ ఉండగానే 4 వెల్లుల్లి తీసుకున్నాను. అలానే చిన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ముక్క, నేను ముందుగా ఉల్లిపాయ చూపించాను కదా, ఆ ఉల్లిపాయ, పచ్చిమిర్చి అలా కట్ చేసి వేసుకోండి. ఈ మరీ రోస్ట్లా వేగాల్సిన అవసరం లేదు. మంచి స్మెల్ రావడానికి నేను కరివేపాకు వేశాను. ఇవి కొంచెం దోరగా వేయించి మనం ఉడకబెట్టి పక్కన ఉంచుకున్న చిక్కుళ్ళు ఉన్నాయి కదా, ఈ తాలింపులో కలపడమే. ఆల్రెడీ ఇవి ఉడికినవి కాబట్టి ఎక్కువసేపు వీటిని రోస్ట్ చేయొద్దు. ఉడికినవి కాబట్టి మనం ఒక 2 నుంచి 3 నిమిషాలు ఆ తాలింపులో సన్న మంట మీద అలా వేయించండి. అలా వేయించడం వల్ల ఆ తాలింపు అంతా ముక్కలకు పట్టి మంచి స్మెల్, కర్రీ కూడా చాలా టేస్ట్గా వస్తుంది. అంతేనండి. ఇది వేగుతుంది కదా, వేగుతున్నప్పుడే మనం ముందుగా కట్ చేసి పక్కన ఉంచుకున్న ఆ 3 టమాటాలు సన్నగా కట్ చేసి వాటితో పాటు ఒక 2 నుంచి 3 నిమిషాలు అలా మగ్గపెట్టండి. మగ్గబెట్టడం వల్ల టమాటా అనేది త్వరగా ఉడికిపోతుంది. ఆ పులుపు అంతా చిక్కుడుకాయ గింజలకు పట్టి కర్రీ ఇంకా టేస్ట్గా వస్తుంది. గ్రేవీగా ఇంకా తినే కొద్దీ తినాలనిపించేలాగా కర్రీ అనేది పూర్తవుతుంది. చిక్కుడుకాయ టమాటా అంటే ఇష్టపడిన వాళ్ళు ఉన్నారనమాట. నేను అలానే రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ కారం, చిటికెడు పసుపు తీసుకున్నాను. ఇదంతా అలా వేగి మగ్గేటట్లు సన్న మంట మీద అలా వేయించండి. ఈ ఉడికినవి కాబట్టి చాలా త్వరగా కర్రీ అనేది పూర్తయిపోతుంది. కొంచెం కొత్తిమీర చల్లుకోండి. ఆ స్మెల్ ఆ ఫ్రైలో చాలా బాగుంటుంది. కొత్తిమీర స్మెల్ అనేది కొద్దిగా వేసుకోండి. అంతేనండి, మన కర్రీ అనేది పూర్తయిపోయింది. దీన్ని తీసి మనం సర్వ్ చేసుకోవడమేనమాట. మీరు కూడా ఇంట్లో ఈ కర్రీని తయారు చేసి మీకు ఎలా వచ్చిందో మన ఛానల్లో కామెంట్ చేయండి. నేను చేసి ఫ్రైలు, కర్రీలు, పచ్చళ్ళు మీకు నచ్చినట్లయితే మన హమదాస్ కిచెన్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.